ఏంటి చిత్రం? ఊరంతా అంటే ఏటో అనుకున్నాను కానీ నువ్వు వర్ష కనిపెట్టే వీలే లేకుండా ఒకేలాగున్నారు. నేను జ్యోతిని కాదు, వర్షాని. ఇంతకీ నేను ఇచ్చిన పెళ్లి పత్రిక చూసినావా లేదా? పెళ్లి పత్రికలు పంచినంత మాత్రాన పెళ్ళైపోయినట్టు ఎలా అనుకుంటావు? నువ్వు మీ అమ్మ ఎంతసేపు మీరనుకున్నది జరగాలి, మీరిచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని ఆలోచిస్తున్నారు. కానీ ఇలా ఊరంతా తెలిసి రేపు రామరాజు నిన్ను పెళ్లి చేసుకోకపోతే పరువు పోతుంది, నీ జీవితం నాశనమవుతుంది. తప్పు చేయకు మీనాక్షి. అయిపోయినాదా నీ ఉపన్యాసం? మంచేదో చెడేదో నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నా, నేను మీ అమ్మమ్మ వాళ్ళు పెట్టిన ముహూర్తంలోనే రామరాజుకి నాకు పెళ్లి జరుగుతాది, జరిగి తీరుతుంది. దీన్ని ఎవ్వరు ఆపుతారో నాను చూస్తాను. మనిషిని మనసుతో గెలవాలి, ప్రేమించిన వాడితో జీవితం పంచుకోవాలి అనుకుంటే ప్రేమతో సాధించుకోవాలి. అంతేకాని పంతం పట్టి పిచ్చి ప్లాన్లు వేసి ఎప్పటికీ ఒక మనిషిని సొంతం చేసుకోలేరు. సరే, అదే చూద్దాం. ఆస్తి రిజిస్ట్రేషన్ పూర్తయితే నేనే దగ్గరుండి మీనాక్షి రామరాజుల పెళ్లి జరిపిస్తాను. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. కానీ ఒక్క విషయం, రామరాజుని ఒప్పించి పెళ్లి చేసుకో, తప్పులేదు. అంతేకాని ఎవరికైనా హాని తలపెట్టాలని చూశారో అదే మీకు చివరి రోజవుతుంది. నువ్వే నేటి జ్యోతి? నేనే. మీరేనా మీనాక్షి? చెప్తే ఏటో అనుకున్నాను కానీ నువ్వు వర్ష కవల పిల్లలంటే నమ్మేస్తారు. సరే కానీ వర్ష, మీరు ఏదో సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు. దేని గురించి? రామరాజుతోని పెళ్లి జరగదు, నాతోనే జరుగుతాదని చెప్తున్నాను. అది చెప్పటానికి మీరెవరు? వర్ష నా చెల్లెలు. రామరాజు వర్ష ప్రేమించుకున్నారు. ఆ పెళ్లిని చెడగొట్టడానికి హక్కు మీకెవరిచ్చారు? కొత్తగా వచ్చిన నువ్వు కూడా నాకు సలహాలు ఇస్తున్నావా? ఇస్తాను. వాళ్ల పెళ్లికి అడ్డుగా వస్తే మంచితనంతో వాళ్ళు క్షమించి వదిలేయచ్చేమో కానీ నేను వదిలిపెట్టను. నేను వాళ్ళంతా సాఫ్ట్ కాదు. నేను బస్తీల్లో పెరిగాను. వేలు చూపిస్తే చెంప పగలగొట్టే రకం. చేయి ఎత్తితే పీక నొక్కే బాబదు. వాళ్ళ జోలికి వచ్చినా పెళ్లి ఆపాలని చూసినా తొక్కి నార తీస్తాను. ఏంట్రా ఇది? మాధవి కోడలంటే కొడితే పడుండే ఆడంగనుకున్నాను, ఇలా తిరగబడి శివంగా అనుకోలేదు. ఈ దిట్ట ఉందంటే పాప మాధవి శ్రావ్యుల పరిస్థితి ఏటో. వర్ష రూపంలో ఉన్నదే నా జ్యోతి, అది కన్ఫర్మ్. మరి కొత్తగా వచ్చిన ఈ జ్యోతి ఎవరు? ఏం మాత్రం తేడా లేకుండా అదే పోలికలతో ఎలా ఉంది? ఈ గుర్తు చాలా దగ్గర బాబు. నేనే మీ జ్యోతి నేను చెప్పడానికి. మా ప్రేమ గురించి కానీ, పెళ్ళయ్యాక మా మధ్యన జరిగిన విషయాల గురించి కానీ, గత జ్ఞాపకాల గురించి కానీ తడబడకుండా సమాధానం చెప్తుంది. అదెలా సాధ్యం? జ్యోతికి మాత్రమే తెలిసిన ఈ డీటెయిల్స్ అన్నీ తనకెలా తెలుసు? అసలు ఏ ఉద్దేశంతో వచ్చి నా భార్యలా ప్రవర్తిస్తుంది? ఆలోచిస్తుంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంది. తనెవరో ఎందుకు వచ్చిందో తెలుసుకోవడం ఎలా? ఏం చేస్తున్నారు దొరబాబు? ఏం లేదు. కాఫీ ఏమైనా కావాలా? తీసుకురావాలా? వద్దు. ఎందుకంత పొడి పొడిగా మాట్లాడుతున్నారు? ఏమైంది? అదేం లేదు.
దొరబాబు, కొంచెం ఈ బ్యాగ్ ఇవ్వరా? థ్యాంక్ యూ. జ్యోతి ఇంత హ్యాపీగా ఉందంటే మళ్ళీ ఇద్దరు బాగా దగ్గర అవుతున్నట్టున్నారు. ఇది ఎన్బోసి మీద సంతకం పెట్టకుండా ఎదురు తిరుగుతుంది. ఇంకేదైనా కొత్త ప్లాన్ ఆలోచించి వీళ్ళిద్దరిని విడగొట్టి రాజీవ్ నాకు మాత్రమే సొంతమయ్యేలా చేసుకోవాలి. మీ కోడలు జ్యోతి ఏంటి మాధవి గారు, నిప్పు కణికి మాదిరి రగిలిపోతా ఉండదంట? మీ ఆకారం హుందాతనం చూసి మీ కోడలు మీకు భయపడతాది అనుకున్నాను గాని అట్టా కనపడట్లేదు. నా కుటుంబం జోలికొస్తే ఊరుకోనని మా మేనచ్చికే వార్నింగ్ ఇచ్చిందంట. మిమ్మల్ని అయితే కూరలో కరివేపాకు మాదిరి తీసి పారేసిందంట. చిచి, జ్యోతి బయట నాకు విలువ లేకుండా చేస్తోంది. ఈ శ్రావ్యకి మీరంటే గౌరవం మర్యాద అన్నీ ఉన్నాయి, కాని తనకి అవేవీ లేనట్టున్నాయి. మీరు ఒక్క మాట అంటే తిరిగి 10 మాటలు అప్పగించేటట్టుంది. అప్పుడు ఎట్టా భరించారు మీ కోడల్ని? 4 తగిలించలేదా? అప్పటికి ఇప్పటికీ జ్యోతిలో చాలా మార్పొచ్చింది. పిల్లిలా ఉండే తను పులిలా మారింది. తనకి యాక్సిడెంట్ అయింది, చనిపోయిందని చెప్పినారు కదా, అప్పుడే బతికి తిరిగొచ్చేసినదా? ఏమైందో ఎందుకలా మారిందో మా ఇద్దరికి బుర్రలు బద్దలు కొట్టుకున్నా అర్థం కావట్లేదు. అతనే కాదు ముక్కటమ్మ గారు, ఇంతకు ముందు జ్యోతి నా మాట కూడా ఎదురు చెప్పేది కాదు. అలాంటిది ఇప్పుడు తనని చూస్తేనే చాలా షాకింగ్ గా ఉంది. మరిప్పుడు ఏడ్చేద్దాం అనుకుంటున్నారు? నీలాంబరి గారని ఒక ఆవిడున్నారు. తను మాకన్ని విధాలుగా సపోర్ట్ ఇస్తున్నారు.